ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. అందరికీ నమస్కారం. 2024 జనవరి మాసంలో 12 రాసుల వారికి ఉన్నటువంటి ఫలితాలు తెలుసుకునే ముందు కొద్దిమంది అజ్ఞానులు అనుకున్నటువంటి సోది, చాలామంది ఉపయోగపడేటువంటి విషయాలు చెప్తున్నారు అనుకునేటువంటి వ్యక్తులకి మంచి ఉపదేశము, ఇన్ఫర్మేషన్. ముందుగా ఈ మాసంలో మనము ముందుగా ఉపోద్ఘాతం గురించి చెప్పుకోవాలంటే వివాహ సంబంధ ప్రక్రియ గురించి నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను. తప్పకుండా మీ జన్మ జాతకాల్లో ఈ రాహు కేతువులు కానీ, అంటే శుక్రుడితో కానీ కుజుడితో కానీ కలిసి ఉన్నప్పుడు, రాహు కేతువు 2 గ్రహాలు ఒక దగ్గర కేతువు శుక్రుడు, ఒక దగ్గర రాహు కుజుడు, లేదా కేతువు శుక్రుడు రాహు కుజుడు ఇలా కలిసి ఉన్నప్పుడు వివాహ సంబంధ విషయాల్లో ఆటంకాలు ఎక్కువగా ఏర్పడుతున్నాయని నేను పరిశోధన ద్వారా తెలుసుకుని ఉన్నటువంటి విషయం మీకు చెప్పి ఉన్నాను. అలాగే ఈ మధ్య ఉన్నటువంటి ఒక రకమైన వయసు మీరిపోయిన తర్వాత పెళ్లి చేసుకోవాలన్నటువంటి తపన, ఇది మంచిది కాదు. ఖచ్చితంగా ఆడపిల్లకి 23 నుంచి 24 సంవత్సరాల మధ్యలో వివాహం చేయడమే మంచిది. ఆ సమయం దాటిపోతే వారికి విపరీతమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా జాతక చక్రంలో ఎవరికైనా సరే ప్రతి 3 దశాంత దశల తర్వాత 4వది పాపదశ వస్తుంటుంది, ఖచ్చితంగా వస్తుంటుంది. యుక్త వయసులో ఉన్నప్పుడు మంచి శుభ సమయం జరుగుతున్నప్పుడే అమ్మాయికి వివాహం చేయాలి. అంతర్దశలలో మహర్దశలు ఎట్లాగూ 18 సంవత్సరాలు, 17 సంవత్సరాలు, 16 సంవత్సరాలు అలా ఉంటూ ఉంటాయి. కాబట్టి అంతర్దశానాథుడి యొక్క స్థితిని అనుసరించి మనం వివాహం చేయాలి. పర్లేదులే ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్లో మనకి చేసేద్దామంటే ఆ సమయంలో శని వచ్చేస్తే ప్రమాదం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రెండవది, నేను అతనితో మాట్లాడాలి, నేను ఆవిడతో మాట్లాడాలి, పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి అన్నటువంటి వ్యక్తులకి మరి మాట్లాడుకొని అంగీకారం తెలుపుకొని వివాహం అయిన తర్వాత కూడా మరి ఇద్దరి మధ్యలో భేదాభిప్రాయాలు ఎక్కువగా వస్తున్నాయి. దానివల్ల ప్రమాదాలు కూడా పొందుకుంటున్నారు. కాబట్టి ఇద్దరు వ్యక్తుల యొక్క కలయిక అనేది, 2 కుటుంబాల కలయిక అనేది తప్పకుండా అడ్జస్ట్మెంట్ అవ్వాల్సిందే. పెళ్ళైన 2 నెలలకు 6 నెలలకు వెంటనే బ్రహ్మాండంగా కలిసిమెలిసి ఉండేటువంటి అవకాశం తక్కువ మందికి ఉండే అవకాశం. ఎక్కువ మందికి 1 సంవత్సర కాలంలో వాళ్ళ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకొని వీళ్ళ గురించి వాళ్ళకి, వాళ్ళ గురించి వీళ్ళకి, ఒకరికి అనుబంధాన్ని పెంచుకోవడానికి కనీసం 1 సంవత్సరం పడుతుంది. ఫుడ్ టేస్ట్ తెలుసుకోవడానికి మనకి కొంత సమయం పడుతుంది. అలాంటిది వాళ్ళ యొక్క కుటుంబ వాతావరణం, ఆలోచనలు, అత్తగారు, మామగారు, మరదలు, బావగారు, మరిదిగారు, ఇవి తెలుసుకోవడానికి కనీసం 1 సంవత్సర కాలం పాటు మన ఇద్దరి మధ్యలో భేదాభిప్రాయాలు కొద్దిగా దూరం పెట్టండి. వచ్చిన కోడని రాగానే ఏదో ఒక మాట అనడం, ఏదో నా కొడుకుని మింగేస్తున్నామని సాధించగలిగేటువంటి వ్యక్తులు, అత్తగారి మీద నెగిటివ్గా ఉన్నటువంటి వ్యక్తులు ఈ మధ్య మాకు చాలామందికి ఇబ్బంది కలుగుతోంది. రెండవది, ప్రతి వ్యక్తి జీవితంలో ఈ ప్రేమ కలాపాలు, దరిద్రమైనటువంటి ప్రేమ కలాపాలు ఉండి వివాహం తర్వాత కూడా విడిపోయినటువంటి ప్రేమ జంటలు మళ్ళీ కలవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది కేవలం శారీరకమైన కలవడం కోసం ప్రయత్నం చేస్తున్న వారు చాలామంది ఉన్నారు. మరి వివాహం అయిన తర్వాత నీ భర్తను వదిలిపెట్టి నీలవర్తో, నీ భార్యను వదిలిపెట్టి నీలవర్తో తిరుగుతున్నప్పుడు మరి కుటుంబం ఎంత అనుకూలంగా ఉంటుంది ఆలోచించండి. అంటే ఇదొకటి. అంటే వివాహం తర్వాత వెంటనే పాతకాలపు జ్ఞాపకులు, పాతకాలపు దుర్తిగా ఉన్నటువంటి దుష్టమైన మధుర స్మృతులు. నేను మధుర స్మృతి అనం దాన్ని. వివాహం అయింది, అయిపోయింది. నువ్వు రేపు నెక్స్ట్ నీకు నీ భర్త, నీ భార్య వరకు మాత్రమే రిలేషన్, నీ అత్త, నీ మామ వరకు రిలేషన్. గతించినటువంటి కానటువంటి దుష్ట స్మృతులు అవి మంచిది కాదు. అది ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ. దానివల్ల ఈ ఉన్నటువంటి మంచి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు కొంతమంది. ఇది చెప్పడానికి భయపడుతున్నారు పేరెంట్స్. అందుకే నాలాంటి వాళ్ళు చెప్తే అర్థం చేసుకునేటువంటి యూత్ మీకు భావన, అంటే మీ యొక్క యువతి యువకులకి ఒక మంచి భావన ఉందన్న విషయంతో నేను మీకు విషయం చెప్తున్నాను. గతకాలపు దుష్ట స్మృతులను వదిలేయండి. రేపటి నుంచి మీరు 7 అడుగులు వేసిన తర్వాత ఉన్నటువంటి బంధాన్ని మాత్రమే తీసుకోండి. ఈ అక్రమమైనటువంటి సంబంధాలు కూడా జీవితాన్ని నాశనం చేస్తున్నాయి. అలాగే ఆరోగ్య విషయాల్లో దాచిపెట్టి మూర్ఛ వ్యాధి అని, ఇంకొక వ్యాధి అని, ఏదైనా పెద్ద పెద్ద ప్రమాదాలని లాంటివి కూడా దాచిపెట్టి వివాహం చేయడం వల్ల విడిపోవడం, భార్యాభర్తల దగ్గర పిల్లవాడికి ప్రమాదాన్ని కలిగిస్తుంది. పేరెంట్స్ ఈ విషయంలో కూడా ఆలోచించే ప్రయత్నాన్ని చేయండి. అలాగే నేనేది ఊకదంపుడు ఉపన్యాసం ఇవ్వట్లేదు. ఇప్పుడు దాదాపుగా మనకి తెలంగాణ రాష్ట్రంలో 19,000 విడాకుల కేసులు పెండింగ్లో ఉన్నాయి. 19,000. ఆంధ్రాలో
21,000 కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇది కుటుంబ ఫ్యామిలీ కోర్టు సమస్యలు. అలాగే మీకు చాలాసార్లు చెప్తున్నాను నేను, 79% లవ్ మ్యారేజెస్ ఫెయిల్ అవుతున్నాయి. ఇది నేను చెప్పడం లేదండి, విత్ రికార్డ్ తోటి మీకు సుప్రీంకోర్టు జడ్జి గారు, గవాయి గారు ఈ విషయాన్ని స్పష్టంగా చూడండి. ఇటువంటి పర్యవసనాలు ప్రమాదాన్ని కలిగిస్తుంది, మన దేశాన్ని అస్థిరపరుస్తుంది అనేటువంటి ఆయన కామెంట్ చేశారు. మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు. ప్రేమ వ్యవహారాలు 79%, తెలుగు రాష్ట్రాల్లో 79%, 8% మనకి లవ్ మ్యారేజ్ ఫెయిల్ అవుతున్నాయి. అదే సమయంలో 46.6% అరేంజ్ మ్యారేజ్ ఫెయిల్ అవుతున్నాయి. ఇప్పుడు చెప్పండి, అరేంజ్ మ్యారేజ్ మంచిదా, ప్రేమ వ్యవహారం మంచిదా? ఈ విషయాన్ని ఆలోచించండి. ఏంటి మీ ప్రేమకు వ్యతిరేకులా అని అడిగే వ్యక్తులు కూడా ఉంటారు. ప్రేమకు దోమకు వ్యతిరేకం తర్వాత విషయం, మీలో ఉన్నటువంటి ఐక్యత, ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తులు 3 మాసాల నుంచి 6 మాసాల్లో విడిపోయినటువంటి వ్యక్తులు 88.6% కనపడుతోంది. వితిన్ 3 to 6 months, వితిన్ 2 years లోపల విడాకులు పొందుకుంటున్న వారు 74%. ఇది ప్రేమ వివాహాల గురించి చెప్తున్నాను నేను. అదే అరేంజ్ మ్యారేజ్లలో 3 to 6 months విడిపోయే వారి సంఖ్య సింపుల్ ఓన్లీ 8% కనపడుతోంది. 2 years లోపల పెద్దలు ఒప్పుకున్నటువంటి పెద్దలకు పెళ్లి చేసుకున్న వాళ్ళు విడిపోయేవి మీకు 16.24 కనపడుతోంది. అలాగే 4 సంవత్సరాల తర్వాత ఈ అక్రమ సంబంధాల వల్ల పెద్దలకు వచ్చిన పెళ్ళిళ్ళు 46%, ప్రేమ వివాహాలు 79.8% చిల్లర విడిపోయేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఇలా మనం ఎందుకు చెప్పాల్సి వస్తున్న విషయం అంటే, మన గవాయి గారు, చీఫ్ జస్టిస్ గారు చెప్పినటువంటి, అంటే జడ్జి గారు, ముఖ్య న్యాయమూర్తి చెప్పినటువంటి విషయాన్ని అవగాహన తీసుకుంటే మనం ఎలా ఉండాలో ఆలోచించండి. మాకు తెలుసు అనుకొని రెండవ వివాహానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు, ఇమడలేకపోతున్నారు. ప్రతి వ్యక్తి మిమ్మల్ని తప్పుగా చూస్తుంటాడు. ఆడపిల్లకైతే ఇంకా నరకం కనబడుతోంది. చెప్పడానికి బాగుంటాయి, ఆడపిల్ల అయితే ఏమిటి, నా పిల్లని తీసుకొని ఇంట్లో పెంచుకుంటాను, సాధ్యం కాదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కాబట్టి అరమరికలు లేకుండా ముందు కలిసిమెలిసి ఇద్దరి భావోద్వేగాల్ని పంచుకునే ప్రయత్నం చేయండి. ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని మీ ఇద్దరి భార్యాభర్తలు చర్చించుకోండి. ఒకవేళ ఇబ్బంది ఎక్కువైతే ఇరువురి తల్లిదండ్రులని కూర్చోబెట్టి, 6 మాత్రమే ఎందుకు కూర్చోబెట్టండి, 3వ వ్యక్తి వద్దు. మీ కుటుంబంలో మీరు 6 ముఖ్యం, అత్త మామలు భార్యాభర్తలు, ఈ 6 ఇంపార్టెంట్. బోడి బావమరిది, బోడి మరదలు, బోడి వదినలు, బోడి మేనమామలు సలహాలు తీసుకోకూడదు. అది ప్రమాదాన్ని కలిగిస్తుంది. మీ సమస్యని మీరు పరిష్కరించుకోగలిగే శక్తి సామర్థ్యాలు మీకున్నాయి. ఏదైనా సరే అవతల వాళ్ళకి మనం సమస్య పరిష్కారం చేయబోతున్నాం కదా, అటువంటి ఉన్నత స్థాయిలో మీరు మీ సమస్యను మీరు పరిష్కరించుకోలేరా? ఆలోచించండి. అనవసరమైనటువంటి విషయాల్ని విస్తృతపరుచుకొని బయటి ప్రపంచం తెలియజేసి ప్రమాదంలో పడకండి. కాపురం నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి. అలాగే భగవత్ చింతన ద్వారా ఈ సమస్య పరిష్కారం అవుతుంది. శివపార్వతుల అష్టోత్తరం, సీతారాముల అష్టోత్తరం చదువుకోవడం వల్ల అన్యోన్యమైనటువంటి దాంపత్య జీవనం. ఆది దంపతులు శివపార్వతులు, వారిని స్మరణ చేస్తే తప్పకుండా మన జీవితం అద్భుతంగా ఉంటుంది. మీ జీవితంలో వచ్చేటువంటి చెడు విషయాల్ని మంచిగా మార్చగలిగేటువంటి శక్తిని భగవంతుడు మీకు కలిగిస్తాడు. ఆయన వచ్చి మనల్ని ఏమి భార్య దగ్గర కూర్చోబెట్టి మాట్లాడడం, మీలో మంచి భావనను కలిగిస్తాడు. అది మంత్రం యొక్క శక్తి. కాబట్టి భగవంతుని యొక్క ఆరాధన సర్వదా శ్రేష్టంగా చెప్పబడుతూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. పిల్లల భవిష్యత్తుని నాశనం చేసే ప్రయత్నం చేయకండి. ఈ విషయాన్ని మీరందరూ తెలుసుకుంటారని నేను చెప్పబడింది. ఇదంతా కూడా రికార్డెడ్. నేనేది ఊకదంపుడు ఉపన్యాసం ఇవ్వట్ల. శాస్త్రంలో కూడా గ్రహాల యొక్క ప్రభావం, మంత్రం వల్ల ఉపయోగం చెప్తూ సమాజం హితం కోసం చెప్పేటువంటి మంచి విషయాలు. ఇది విని ఆనందపడండి, 10 మంది తెలియజేయండి. మీకు ఇది చెడుగా అనిపిస్తే డ్రాగ్ చేసుకుని ముందుకెళ్ళండి, లేదా 10 మందికి విషయం తెలియజెప్పే ప్రయత్నం చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభమస్తు. నమస్కారం. అందరికీ నమస్కారం. జనవరి 2024 వృశ్చిక రాశి వారికి ఉన్నటువంటి మాస ఫలితాలు. దాదాపు ఈ రాశి వారికి 1-4 వారాలు మాత్రమే విజయ ఢంక. ప్రతి విషయంలో ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం. 4వ వారంలో ధనయోగం, రుణ విమోచనం, శత్రునాశనం, మిత్రలాభాన్ని పొందుకోవడం, గొప్ప గొప్ప వ్యక్తులతో పరిచయాన్ని పొందుకోవడం. మరి 2వ వారంలో సామాన్య ఫలితాలు వచ్చేసాయి. అంటే అత్యుత్సాహము, అవివేకం, అందరూ నా వాళ్ళు అనుకోవడం. అలాగే 3వ వారంలో తప్పుడు మార్గంలో వెళ్ళడం, జుగుప్సాకరణ వీడియోలు షేర్ చేసుకోవడం, ఉన్నటువంటి రెప్యుటేషన్ని మీరు తగ్గించుకునే ప్రయత్నంలో సఫలత పొందుకుంటున్నారు. అంటే మీ నష్టాన్ని మీరే పొందుకుంటారు. స్వయంకృతాపరాధాలు ఎక్కువగా ఉంటున్నాయి. లేనిపోయినటువంటి అవస్థల్లో తలమునకలవడం, అనవసర విషయాల్లో పెట్టుబడి పెట్టడం, ఆర్థిక ధన నష్టాన్ని పొందుకునేటువంటి అవకాశం కనబడుతోంది. ముఖ్యంగా కొన్ని వస్తువులు చేజారిపోయే ప్రమాదం కనబడుతుంది. కొన్ని డాక్యుమెంట్స్ని చేజార్చుకునే ప్రయత్నం, అలాగే అనవసరమైన కంటు
మీకు ప్రమాదాన్ని కలిగించబోతోంది, జాగ్రత్త. 3వ వారంలోనే అనవసర మద్యపాన సేవనం, అనవసర ప్రయాణం, నష్టము, కష్టం. నా మిత్రులే, నా ఫ్రెండే అన్నటువంటి వ్యక్తులకి తీవ్ర ప్రమాదం. రాజకీయ నాయకులకి పక్కనున్న వాళ్ళే మిమ్మల్ని మోసం చేసేటువంటి అవకాశం ఉంటుంది. పార్టీలు ఫిరాయింపులు కూడా మీకు నష్టాన్ని కలిగిస్తాయి, గుర్తుపెట్టుకోండి. అంటే మిత్రుల వల్ల కూడా నష్టం, మిత్రులు శత్రువులుగా మారే అవకాశం. అందుకని 3వ వారంలో అందరితో కూడా జాగ్రత్తగా ఉండండి. మ్యాక్సిమం టు మ్యాక్సిమం మీరు 3వ వారం మౌనము, నక్తముగా ఉండడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా లంచగొండులుగా పట్టుబడే అవకాశం. మున్సిపల్ శాఖ, జ్యుడిషియరీ, రిజిస్ట్రేషన్ శాఖ, అవినీతి నిరోధక శాఖ, విద్యుత్ శాఖలో పనిచేస్తున్న వారు లంచగొండులుగా పట్టుబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారు కూడా ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదం, మీ ఉద్యోగం బెంచ్ మీదకి మారబోతోంది. ఎందుకంటే మీ కేపబిలిటీ తగ్గిపోయింది అన్న విషయాన్ని గుర్తించి మిమ్మల్ని బెంచ్ మీదకి మార్చబోతున్నారు. లేదా ప్రాజెక్ట్ లేదని చెప్పేసి మిమ్మల్ని బెంచ్ మీదకి మార్చవచ్చును. బెంచ్ మీద వాళ్ళ ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదం, మిమ్మల్ని ఫైర్ చేసే అవకాశం కనబడుతోంది. కాబట్టి అప్రమత్తంగా ఉండండి. విదేశాలకు వెళ్ళే ప్రయత్నం మీరు 1-4 వారాల్లోనే చేయండి. వీసా స్లాట్స్ ఏమైనా ఉంటే 1వ వారం 4వ వారం పెట్టుకోండి. 2వ వారం 3వ వారం పెట్టుకోకూడదు. వీసా మీకు వచ్చే అవకాశం కష్టము. అలా చెప్పి నేను కష్టం అని చెప్పగానే మీరు 3వ వారం పెట్టుకొని నాకు వీసా వచ్చింది, నేను అసలు రాదని చెప్పావు అని చెప్పేసి నాకు వెంటనే కామెంట్ చేస్తే ఆటోమేటిక్గా నా రిప్లై ఏముంటుంది, మీ జన్మజాతకం బాగుందని చెప్తాను. అప్పుడే చెప్పే వాళ్ళు ఇప్పుడే చెప్తే సరిపోద్దిగా. జన్మజాతకం బాగుంటే మీకు శుభం కలగవచ్చును, అన్ని రాష్ట్రాల వారికి కూడా. కానీ గోచార ఫలితంలో మీకు వ్యతిరేకమైన ఫలితాలు కనబడుతున్నాయి. కాబట్టి వీసా స్లాట్ బుక్ చేసుకోకండి. 1వ వారం 4వ వారం బాగుంది కనుక అక్కడ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళండి, విజయం సాధించే అవకాశాలు. ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగం కనుక ఉన్నట్టయితే మీరు 1-4 వారాల్లో ఖచ్చితంగా అందులో పాలు పంచుకోండి. మీకు ఉన్నత ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. 1-4 వారాల్లో ఉద్యోగాభివృద్ధి, విద్యా ప్రాప్తి, పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ పరీక్షల్లో కానీ విజయం సాధించే అవకాశం బలంగా కనబడుతోంది. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, అలాగే లా పరీక్షలు కానీ, ఎంబీఏ పరీక్షలు కానీ, సిఏ పరీక్షలు కానీ, లేదా శాట్, జీమాట్ పరీక్షలు కానీ తప్పకుండా విజయం సాధించే అవకాశం. అకాడమిక్ పరీక్షల్లో కూడా మంచి ఉత్తీర్ణత సాధించే అవకాశం. ఇంప్రూవ్మెంట్ కోసం రాసే పరీక్షల్లో కూడా విజయం సాధించే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. తప్పకుండా మీకు వృత్తి ఉద్యోగాల అభివృద్ధి ఉంది. 1వ వారం అద్భుతమైనటువంటి ధనధాన్య వృద్ధి, వ్యాపార వృద్ధి. 4వ వారంలో కూడా కలిసి వచ్చే అవకాశం, మిత్రుల సహకారం, సోదరుల సహకారం బాగా ఉంటుంది. అలాగే ఆస్తి పంపకాల విషయంలో 2-3 వారాలు మీకు ఏమాత్రం అనుకూలంగా లేదు. అక్కడ మీరు కోర్టు వివాదాలకు వెళ్ళకండి, ఆస్తి పంపకాలు జోక్యం చేసుకోకండి. ఈ పొలం సమస్యలు అవన్నీ కూడా మీరు 3 వారం అస్సలు పెట్టుకోవద్దు. 4వ వారంలో మీరు అటువంటి చర్చలు కానీ అటువంటి మాటలు కనుక పెట్టుకుంటే తప్పకుండా సమస్య పరిష్కారం అవుతుంది. ఇరువురికి సమన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. కోర్టు వివాదాలు కూడా మీకు అనుకూలంగా మారే అవకాశాలు ఉంటాయి. శత్రునాశనం కలుగుతుంది, మిత్రలాభం కలుగుతుంది. అదే 3వ వారంలో మీరు శత్రువులతో దెబ్బ కొట్టేటువంటి శత్రువుల వల్ల మీరు దెబ్బ పడే అవకాశం ఉంది. కాబట్టి అప్రమత్తంగా ఉండండి. వాద వివాదాలకి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. కొత్త వ్యాపారం కూడా కూడదు. భాగస్వామి వ్యాపారితో కూడా జాగ్రత్తగా ఉండాలి 3వ వారంలో. 2వ వారంలో కూడా 1-4 వారాల్లో మీకు తప్పకుండా వ్యాపార ఉన్నత స్థితి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసేవారికి, పెట్రోలియం, బేకరీ, నూనెోత్పదాలకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు. ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకునే అవకాశం 1-4 వారాల్లో కనబడుతుంది. 3వ వారంలో అదే వ్యాపారంలో నష్టాలు, కార్మిక సోదరుల ప్రమాదం. అదే ముఖ్యంగా ఈ బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోనూ, వస్త్ర వ్యాపారంలోనూ, రసాయన కర్మాగారాల్లో అగ్ని ప్రమాదం కానీ లేదా ఇతరత్ర ఏమైనా రసాయనాల ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కనుక ఈ కార్మిక సోదరులు చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి కార్మిక సోదరులు కూడా, ఈ పెయింటర్లు కూడా జారిపడే ప్రమాదం ఉంది. 3వ వారంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే రైతన్నలు కూడా 3వ వారంలో అంటే ఆల్రెడీ వీళ్ళందరికీ పంట పొలాలన్నీ కూడా మీకు ఇంటికి వచ్చే ఉంటాయి, అంటే ధాన్యంతో ఇంటికి వచ్చి ఉంటుంది. కానీ ఎక్కడైనా ఈ పొలం ధాన్యం కనుక కాపాడుకోవడానికి మీరు చీకట్లో ప్రయాణం చేస్తున్నప్పుడు పాము వల్ల మీకు ప్రమాదం జరిగే అవకాశం, విద్యుత్ వాహకాల వల్ల ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కనుక మీరు అప్రమత్తంగా ఉండండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. కొద్దిగా మీకు పక్కన ఎవరైనా తోడుగా పెట్టుకుని వెళ్ళే ప్రయత్నం చేయండి. అలాగే ఆడపిల్లలు కూడా మీరు 3వ వారంలో ఒంటరిగా బయటకు వెళ్ళకూడదు. గర్భిణీ స్త్రీలు కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అలాగే టర్మినేట్ చేయించుకునేటువంటి అత్యుత్సాహం ప్రదర్శించకండి, మీకు ప్రమాదం కలుగుతుంది. ఏదో అంటారు కదా, అత్త మీద కోపం దుత్త మీద అని. మొగుడు మీదనో అత్తగారి మీదనో ఇంకొకరి మీద కోపం వచ్చేసి మీలో ఉన్నటువంటి గర్భం ఉన్నటువంటి శిశువు మీద మీ కోపాన్ని చూపించకండి, టర్మినేట్ చేయించకండి, ప్రమాదం పొందుకుంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే విద్యార్థులు కూడా ఇతరుల మీద ఆధారపడకూడదు. అలాగే 1వ-4వ వారంలో మంచి సంతాన యోగం, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి బాగా కనబడుతుంది. ధనధాన్య వృద్ధి కూడా ఉంటుంది. వ్యాపారాలు కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల
ధనయోగం ఉంది 1-4 వారాల్లోనే, 2-3 వారాల్లో ఏమాత్రం అనుకూలంగా లేదు, అందులో పెట్టుబడి పెట్టకండి. మత్స్యకారులు కూడా 3వ వారంలో సముద్రంలోకి వెళ్ళకూడదు. రొయ్యలు చేపల వ్యాపారం నష్టము. రైతన్నలకి అనుకూలవంతమైన ధనయోగం 3వ వారంలో తప్ప మిగతా వారాల్లో ధన వృద్ధి, పంట వృద్ధి, లాభము. మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమల్లోనూ, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోనూ, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభవంతమైన శుభస్థితి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో లాభాలు పొందుకునే అవకాశం. వస్త్ర లాభం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి అనుకూలవంతమైన స్థితి. చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, వ్యాయామ సంబంధ వ్యాపారం, విద్యాలయ సంబంధ వ్యాపారంలో కూడా కలిసి వచ్చేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. అలాగే షేర్ మార్కెట్స్, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి 1, 2, 4 వారాలు మాత్రమే శుభము, ఆనందాన్ని కలిగిస్తుంది. మిగతా వారాల్లో నష్టాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాజకీయ నాయకులు కూడా చాలా అప్రమత్తంగా ఉండండి. పక్క వాళ్ళని ఎత్తిగా నమ్మే ప్రయత్నం చేయకూడదు. 1వ వారంలో ఏదైనా నామినేటెడ్ పోస్ట్ రావచ్చు, లేదా 4వ వారంలో నామినేటెడ్ పోస్ట్ వచ్చే అవకాశం కూడా కనపడుతోంది. ఏదో ఒక సంఘంలో మీరు నాయకులుగా నిలబడగలిగే అవకాశం కనబడుతుంది. అలాగే ఇంటికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా చురుగ్గా సాగే అవకాశం. ఇల్లు నిర్మాణం కానీ, లేదా ఇంటీరియర్స్ని ఇంట్లో చేసుకోవడం కానీ, విలువైనటువంటి ఎలక్ట్రానిక్ వస్తువుల్ని కొనుగోలు చేయడం కానీ, ఇల్లు మార్పు కానీ, వాస్తుపరంగా ఇల్లు మార్చుకోవడం కానీ తప్పకుండా ఈ మాసంలో మీరు పెట్టుకోవచ్చును. తప్ప అనుకూలంగా ఉంటుంది. 1, 2, 4 వారాల్లో మీకు అనుకూలంగా ఉంది. 3వ వారంలో ఈ పని వాళ్ళ చేత ఇబ్బందులు పొందుకునే అవకాశం కూడా కనబడుతోంది. జాగ్రత్త. ఏదేమైనా ఈ మాసం మొత్తం కూడా మీకు 3వ వారం అతిగా మీకు నష్టాన్ని పొందుకునే అవకాశం ఉంది కనుక చాలా జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని చేయడమే మంచిదిగా చెప్పవచ్చును. సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి కూడా కొద్దిగా ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించుకోవడం మంచిది. 3వ వారంలో మిగతా వారాల్లో మీకు అనుకూలవంతమైన శుభయోగాల పరంపర పొందుకోవచ్చును. అలాగే ఈ 3వ వారంలో మీకు బాగులేనటువంటి వ్యవస్థ ఎక్కువ ఉంది కాబట్టి తప్పకుండా మీరు విదేశాల ప్రయాణం చేయకూడదని చెప్పాను. తప్పనిసరిగా వెళ్లాల్సింది స్వామి ఏం చేయాలంటే, నేను యాజ్ యూజువల్గా హనుమాన్ చాలీసా పారాయణం 105 సార్లు చేసుకునే ప్రయత్నం చేస్తే తప్పక మంచి శుభయోగం ఉంటుంది. జన్మజాతకాన్ని తప్పక పరిశీలింపజేసుకోండి. ఎందుకంటే 3వ వారంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉండేట్టుగా ప్రయత్నం చేసుకోవాలి. ఒకవేళ జన్మజాతకంలో కనుక బలం ఉండి దశాంతర్దశలు, విదశల్లో కానీ, లేదా భాగ్యస్థానంలో కానీ, నవాంశాలు కానీ మీకు మంచి ప్రయోజనం ఉంటే తప్పకుండా మీరు ప్రయత్నం చేయవచ్చు. లేదా మీరు జన్మజాతకంలో కూడా బాగాలేకపోతే చాలా అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే ఆల్రెడీ మీకు అర్ధాష్టమ శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది కనుక కాస్త ఎమరుపాటుగా ఉండే ప్రయత్నం చేయొచ్చు కదా. క్షణంలోనే మీకు ప్రమాదాన్ని పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది కనుక భగవత్ చింతన, భగవద్గీత పారాయణం 8 నుంచి 16 అధ్యాయాలు చదవడం వల్ల మంచి ప్రయోజనం. అలాగే రాహుగ్రహ ప్రీతి కొరకు, శనిగ్రహ ప్రీతి కొరకు మినుములు, నల్ల నువ్వులు దానం చేసుకోవడం, నల్లని వస్త్రాన్ని దానంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునేటువంటి అవకాశాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఏదైనా విష్ణు దేవాలయ సందర్శన కూడా మీకు శుభాన్ని కలిగిస్తుంది. భగవంతుడు నిరంతర ఆరాధన. మీరు దేవాలయానికి వెళ్ళి దేవుణ్ణి పొలవమంటూ ఈ కోరికలు ఆ కోరికలు చెప్పక్కర్లే, ఆయనకు తెలుసు ఏమి ఇవ్వాలో. కాబట్టి మీరు దేవాలయానికి ఖచ్చితంగా వెళ్తూ, ప్రతిరోజు దేవాలయానికి వెళ్తూ మనము భగవంతునితో మనం ఎప్పుడు కూడా మాట్లాడే ప్రయత్నం చేయాలి. బయట మాట్లాడితే పిచ్చోడు అనుకుంటారు. బయట నోటితో మాట్లాడడం కాదు, భగవంతునితో మనసుతో మాట్లాడాలి. తప్పక మీ మొర అతను ఆలకించే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా దేవాలయ సందర్శన చేస్తూ, భగవద్గీత పారాయణం చేస్తూ తప్పకుండా స్వామివారి అనుగ్రహాన్ని పొందుకొని సమస్తమైన శుభయోగాలు పొందుకోవచ్చు. కాబట్టి మీరు ముఖ్యమైన నిర్ణయాలు ఏవైనా సరే 3వ వారంలో తీసుకోకుండా అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని తప్పకుండా చేయడం వల్ల ప్రయోజనం మాత్రం ఎక్కువ కనబడుతుంది. ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మీరు చేయగలిగినటువంటి పనులన్నీ కూడా ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు చేసుకోగలిగితే తప్పక విజయం మీ సొంతం. మనోనిశ్చయం, మనోధైర్యం మీకు శుభాన్ని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని కలిగించేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలిగే మాసంగా చెప్పబడుతోంది. అన్ని రకాల వ్యవహారాల్లో ఆనందాన్ని, శుభయోగాన్ని, విద్యాలాభాన్ని, ఉద్యోగ లాభాన్ని, వ్యాపార వృద్ధిని పొందుకోగలిగేటువంటి అవకాశం పుష్కలంగా కనబడుతుంది. ఈ మాసం ప్రతి మాసం కూడా మీకు అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.